పంటకు ధర ఒక్కటే సరిపోదని అందుకు సంబంధించిన పరిశ్రమలు కూడా నిజామాబాద్ ప్రాంతానికి రావాలన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం అంకాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అరవింద్ పసుపు రైతులను కలిసి మాట్లాడారు. అంకాపూర్లో పండే పసుపుకు అమెరికా పేరెంట్ హక్కులను పొందిందని, అందుకు ఇన్నాళ్ళు ఇక్కడ పాలించిన వారి నిర్లక్ష్యమేనని విమర్శించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏం సాధిస్తామో మోదీ నిరూపించారని, తాను పట్టుబట్టి నిజామాబాద్ ప్రాంతానికి పసుపు బోర్డు తీసుకువచ్చానని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి పసుపు పంటకు సంబంధించిన ఇతర పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అరవింద్. పసుపు వండే మంచి మంచి పసుపు వండే గ్రామాలు ఇవన్నీ చుట్టుపక్కల. పసుపు బోర్డు 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతుండ్రు. నరేంద్ర మోడీ తోటి తీసుకొచ్చి ఇప్పించిందని చెప్పుకుంటలేడని అనుకుంటారు మీరు. పసుపు రేట్లు మీరు 15,000 చూడలేదా? నేను చిన్న ఉన్నప్పుడే చూసారు మీరు. నేను చిన్న ఉన్నప్పుడే చూసాను. మరి ఎందుకు పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి? దృష్టి లేక, చిత్తం లేక, విజన్ లేక, ముందు చూపు లేక. పసుపు పండుతున్నది, పక్క రాష్ట్రాలలో పోతున్నది. ఎందుకు పోతున్నది? పసుపు తింటే ఇంత వేసుకుంటే బీమాలు రావు, దెబ్బ తాకితే పసుపు పెట్టుకుంటే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపులు తగ్గుతాయి, క్యాన్సర్లు రావు. రోజు రోజు పరిశోధన పెరుగుతున్నది. పసుపుతోటి సంబంధించిన మంచి మంచి ఏదైతే పసుపున్న గుణాలు ఇవన్నీ మనకంటే ముందు అమెరికా వాడు చేసుకున్నాడు. కర్కుమిన్ మీద వాడు పేటెంట్ తెచ్చుకున్నాడు. అమెరికాలో పసుపు లొట్టపీసి పండుతుంది. పండేది అంకాపూర్లో. పేటెన్సీ అమెరికా అనుకున్నది. ఎందుకు? చిత్తం లేక. ఇవాళ స్టార్ బక్స్ లో పసుపు పాలు అమ్ముతున్నారు. కాఫీ, స్టార్ బక్స్ కాఫీలా పసుపు పాలు అమ్ముతున్నారు. అమెరికాలో, లండన్ లా, దుబాయ్ లా 15,000 ఉన్న నాడేమో మనం అందరం సంతోషపడ్డాం, బాగుపడ్డాం. కానీ అప్పుడు 1,500 ఉండేనో 1,000 రూపాయలు ఉండేనో పెట్టుబడి. 15,000 వచ్చింది. ఇవాళ పెట్టుబడి 5,000 దాటుతున్నది. మనకు 5,000 చేతికొస్తలేవు. ఎందుకు? మనము మంచిగా ఉన్నప్పుడే అదేంది ఏమంటారు కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. మనకు రేట్లు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి? డిమాండ్ ఎందుకు పెరుగుతున్నది? ఏం పదార్థాలు తయారు చేస్తున్నారు? ఎక్కడెక్కడ పసుపును వాడుతున్నారు? మనము పసుపు పాలు తయారు చేసి పంపాలి బయటికి. పసుపు పంపద్దు ఎగుమతులు. పసుపు పాలు తయారు చేసి పంపాలి. పసుపు తోటి ఆయిల్, ఆకులు వాడేస్తుంటే ఇలా ఆకుతోటి నూనె వెళ్తున్నది. ఆ నూనె కాస్మెటిక్స్ లో వాడతారు. మేకప్లు వేసుకుంటారు కదా, వాటిలో వాడతారు. అటువంటి ఇండస్ట్రీ తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. వస్తుందా రాదా? పసుపు బోర్డు వస్తుందని ఇచ్చిందా అన్న బాండ్ పేపరు? దుంకుదాం, ఈత వస్తాలే, సుత ఈత ఈత ఈతం సస్తేస్తాం, దుంకనైతే దుంకుదాం అని దుంకినాం. లేకపోతే ఆ రావా